హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. రత్నం శారద ఇంటి నుంచి బయటికి వచ్చి అపూర్వకు ఫోన్ చేసి, అమ్మగారు మీరు అడిగిన బొమ్మ తీసుకొని ఆ శారద గారి ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. నిజమా రత్నం నువ్వు చెప్పేది అని అపూర్వ అడుగుతూ ఉంటే, మీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మగారు, ఆ ఇంట్లో గొడవ పెట్టుకున్నట్టు యాక్టింగ్ చేసి బొమ్మ తీసుకుని వచ్చేసానమ్మా అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. అయితే నేను చెప్పిన లొకేషన్కి వచ్చే రత్నం అని అపూర్వ చెప్తూ ఉంటే, సరే మేడం అని చెప్పి రత్నం ఫోన్ కట్ చేస్తుంది. బొమ్మను సాధించాను, ఇక బొమ్మ నా చేతికి వస్తే అందులో ఉన్న ఆధారం ఎవరి చేతికి వెళ్ళదు, ఇక అందరినీ ఒక్క ఆట ఆడిస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఉదయ్ వస్తాడు. భూమి భూమి అని పిలుస్తూ ఉంటే భూమి కిందికి వస్తుంది. రెడీ అయ్యావా భూమి, బ్యాచిలర్ పార్టీకి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి ఉదయ్, బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవునండి, బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. మా భూమికి ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నువ్వు పిలవగానే వస్తుందంటే నీ పైన మా భూమికి కూడా ఇప్పుడిప్పుడే ఇష్టం మొదలవుతున్నట్టుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పారంటీ అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. భూమి లేట్ అవుతుంది, బయలుదేరదామా అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటే, సరే పద వెళ్దాం అని చెప్పి భూమి ఉదయ్ ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. భూమి మనం వెళ్తుంది బ్యాచిలర్ పార్టీకి, ఎందుకు బుంగమూతి పెట్టుకుని ఉన్నావు అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని చెప్పాను కదా, నా మాట వినకుండా మా నాన్నతో చెప్పించారు, అందుకే నాకు కోపంగా ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది. సారీ భూమి, నా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది అందుకే అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ రెడీ అయి కిందికి వస్తాడు. గగన్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. భూమి ఉదయ్లా పెళ్ళి కదమ్మా, ఉదయ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నానని ఫోన్ చేశాడు, అందుకే వెళ్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. గగన్, నువ్వు వాళ్ళ బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఏమ్మా వెళ్ళకూడదా, భూమికి ఇష్టం లేకపోయినా కూడా ఆ ఉదయ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడని ఎగేసుకొని మరి వెళ్తుంది, నేను మగాణ్ణి, నేనెందుకు వెళ్ళకూడదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం లేదు గగన్, అక్కడికి వెళ్ళి మనసు పాడు చేసుకుంటావని అంటున్నాను అని శారద చెప్తూ ఉంటుంది. భూమికి నేను అవసరం లేనన్నప్పుడు నాకు మాత్రం భూమి అవసరమమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. భూమికి నీకు మధ్య ఉన్న అపార్థాలు ఎప్పుడు తొలగిపోతాయో భూమిని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో గగన్ అని శారద ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఏం ఆలోచిస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా నేను బయలుదేరతాను అని గగన్ చెప్తూ ఉంటే, సరే గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ కారులో వెళ్తూ త్వరగా రత్నాన్ని కలిసి ఆ బొమ్మను తీసుకోవాలని ఆరాటంగా ఉంది. వచ్చే శోభాచంద్ర, చచ్చిందానివి చావక నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు కదా, సాక్ష్యాలు ఆధారాలంటూ అన్నీ బయటికి వస్తున్నాయి, నువ్వు నా గురించి బయట పెట్టే ఎన్ని సాక్ష్యాలు ఆధారాలు దాచిపెట్టినా కూడా వాటి గురించి తెలిసిన ఎవరిని కూడా బ్రతకనివ్వను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు రత్నం ఎలాగైనా సరే అమ్మగారికి బొమ్మను అప్పచెప్పాలి, అప్పుడే అమ్మగారు ప్రశాంతంగా ఉంటుంది అని మనసులో అనుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక భూమి ఉదయ్ ఇద్దరు కూడా బ్యాచిలర్ పార్టీ జరిగే దగ్గరకు వెళ్తారు. వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి బ్యాచిలర్ పార్టీకి వచ్చిన అందరికీ కూడా ఉదయ్ వెల్కమ్ చెప్తూ ఉంటాడు. మీ అందరికీ నా ఫియాన్సీని పరిచయం చేస్తానని చెప్పాను కదా, షీ ఈజ్ భూమి మై ఫియాన్సీ అని చెప్పి ఉదయ్ తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ కూడా బ్యాచిలర్ పార్టీకి వస్తాడు. గగన్ బ్రో, నువ్వు బ్యాచిలర్ పార్టీకి వచ్చావా, పిలిస్తే రానన్నావు అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు. రానన్నాను, ఇష్టం లేని భూమే బ్యాచిలర్ పార్టీకి వస్తుంటే నేనెందుకు రాకూడదు అనుకున్నాను, అందుకే వచ్చాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బ్రో, ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు, కూర్చో బ్రో అని ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి గగన్ని చూసి బావ కూడా బ్యాచిలర్ పార్టీకి వచ్చాడు, ఉదయ్ పిలిచాడేమో అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. భూమి నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తారా అని చెప్పి ఉదయ్ తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి భూమిని తీసుకెళ్ళి షీ ఈజ్ భూమి అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటాడు. భూమికి వాళ్ళంతా షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే భూమి మాత్రం సాంప్రదాయబద్ధంగా నమస్కారం అని చెప్పి రెండు చేతులెత్తి నమస్కారం చెప్తూ ఉంటుంది. ఉదయ్ నీ ఫియాన్సీ ట్రెడిషనల్ గర్ల్ అనుకుంటా, నువ్వు
సో లక్కీ అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే ఉదయ్ సంతోషపడుతూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలను విని గగన్ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి, బ్యాచిలర్ పార్టీ అంటే డాన్స్ కంపల్సరీ ఉండాలి, ఫ్రెండ్స్ అందరం కలిసి డాన్స్ చేద్దామా అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు. మొదటగా నువ్వు నీ ఫియాన్సీ డాన్స్ చేయండిరా, మేమందరం చూస్తాము, తరువాత గ్రూప్ డాన్స్ చేద్దాం అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే రా భూమి అని చెప్పి ఉదయ్ పిలుస్తూ ఉంటాడు. నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అలా అంటే కుదరదు భూమి, బ్యాచిలర్ పార్టీ అంటే కంపల్సరీ డాన్స్ వేయాలి, నా ఫ్రెండ్స్ ఫోర్స్ కూడా చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు నాతో డాన్స్ చేయకపోతే ఇష్టం లేకుండా బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటారు భూమి, ప్లీజ్ నా పరువు నిలబెట్టు నా ఫ్రెండ్స్ ముందు అని ఉదయ్ బతిమలాడుతూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడదు. రా భూమి అని చెప్పి ఉదయ్ భూమి చెయ్యి పట్టుకొని స్టేజ్ మీదకు తీసుకెళ్ళి భూమితో డాన్స్ చేపిస్తూ ఉంటాడు. భూమి మాత్రం డాన్స్ చేయకుండా గగన్ వైపు చూస్తూ ఉంటే ఉదయ్ మాత్రం భూమితో డాన్స్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఉదయ్ భూమిని కావాలనే టచ్ చేయటం, హక్ చేసుకోవటం ఇలా చేస్తూ ఉంటే భూమికి కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు గగన్ ఎక్కడ చూస్తాడో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో గగన్ వెయిటర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఒక స్కాచ్ బాటిల్ తీసుకురా అని గగన్ అడుగుతూ ఉంటే వెయిటర్ వెళ్ళి స్కాచ్ బాటిల్ తీసుకొస్తాడు. ఇక గగన్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. భూమి స్టేజ్ మీద నుంచి గగన్ డ్రింక్ చేయడం చూసి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి బావా నీకు మందు తాగే అలవాటు లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకు మందు తాగే అలవాటు నిజంగానే లేదు భూమి, కానీ నిన్ను ఆ ఉదయ్ గడితో అలా చూస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా బాధను తగ్గించుకోవడం కోసం మందు తాగుతున్నాను భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. ఎందుకు భూమి, ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు, ప్రేమ అనే పేరుతో నన్ను నమ్మించి ద్రోహం చేశావు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను నిన్ను మోసం చేయటం ఏంటి బావా అని చెప్పి భూమి అంటుంది. నేను ఏ రోజైతే నిన్ను కలిశానో ఆ రోజే నువ్వు నా భర్తవి అనుకున్నాను, నాకు ఆ రోజు ఇంకా నా కళ్ళ ముందు మెసులుతూనే ఉంది బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నేను కూడా నిన్ను చూసిన మొదటిసారి నువ్వే నా సోల్మేట్వి అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అలా మాట్లాడకు బావా అని భూమి అంటూ ఉంటే ఎలా మాట్లాడాలి భూమి, కాసేపు నా పొజిషన్లో ఉండి నువ్వు ఎలా మాట్లాడతావో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా, నేను నీ పొజిషన్లో ఉంటాను, నువ్వు నా పొజిషన్లో ఉండు, అంటే నేను గగన్ని, నువ్వు భూమివి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. బావా, నిన్ను మొదటిసారి చూడగానే నువ్వే నా భర్తవి అనుకున్నాను అని భూమి గగన్ లాగా చెప్తూ ఉంటుంది. నేను కూడా నిన్ను ఏ క్షణమైతే చూశానో ఆ క్షణమే నువ్వు నా సోల్మేట్వి అనుకున్నాను అని చెప్పి గగన్ భూమిలాగా చెప్తూ ఉంటాడు. మరి ఎందుకు భూమి ఇంత మోసం చేశావు, ఇంత ద్రోహం చేశావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మోసం చేయటం ఏంటి బావా, ద్రోహం చేయటం ఏంటి, నేను ఎప్పటికీ నీ భూమినే బావా, నీ భార్యనే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏమన్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నేను చెప్పేది నిజం బావా, ఈ భూమి ఎప్పటికీ నీ భూమే, గగన్ భార్యగా బ్రతుకుతానే కానీ ఇంకొకరి భార్యగా బ్రతకాలంటే చావటానికి కూడా వెనకాడను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటే నిజం బావా, నువ్వే నా భర్తవి, 7 జన్మలకు మన ఇద్దరమే భార్యాభర్తలం బావా, నిన్ను కాదని నాకు మరొకరితో పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని చూస్తారు కానీ నా పెళ్ళైతే జరగదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నందుకు థ్యాంక్స్ భూమి, థ్యాంక్స్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ అని చెప్పి బ్యాచిలర్ పార్టీకి వచ్చిన గెస్ట్లందరి ముందు భూమి గగన్ హక్ చేసుకుంటారు. ఇక బ్యాచిలర్ పార్టీకి వచ్చిన ఉదయ్ ఫ్రెండ్స్ అంతా భూమి గగన్లను చూసి ఒరే ఉదయ్ ఏంట్రా ఇదంతా, నీ భార్య పోయి వాడినేమండో హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తుందేంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక ఉదయ్కి కోపం వచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయ్ వెనకే బ్యాచిలర్ పార్టీకి వచ్చిన అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక అప్పుడే గగన్ భూమి నువ్వు చెప్పేది నిజమేనా, అయితే నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే కూడా నువ్వే ఎక్కువ బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి నాకు మాటిస్తావా భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం మాట బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నాతో రా భూమి అని చెప్పి గగన్ ఒక అమ్మవారి గుడి రోడ్డు మీద ఉంటే అక్కడకు భూమిని తీసుకొని వెళ్తాడు. నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనంటున్నావు కదా, ఇప్పుడే నేను నీ మెడలో తాళి కడతాను భూమి అని గగన్ అంటూ ఉంటే నేను కాదంటానా అనుకుంటున్నావా బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది.
అయితే మన ఇద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నీ ఇష్టం బావా అని భూమి చెప్తూ ఉంటే అమ్మవారి ముందు ఉన్న దండలను తీసుకొని గగన్ భూమి మెడలో వేస్తాడు. భూమి కూడా గగన్ మెడలో వేస్తుంది. ఇక గగన్ అమ్మవారి ముందు మంగళసూత్రం ఉంటే దాన్ని తీసుకొని భూమి వైపు చూస్తూ ఉంటే, బావా నేను నీ భార్యని అనుకుంటున్నావు కదా, అయితే వెంటనే నా మెడలో ఆ మంగళసూత్రం కట్టు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో అర్థం కాక అమ్మవారి ముందు ఉన్న తాళి తీసుకొని భూమి మెడలో కట్టేస్తాడు. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని చెప్పి భూమిని హగ్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ అని చెప్పి భూమి కూడా చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ రత్నాన్ని కలవటం కోసమని చెప్పి కారులో వెళ్తూ ఉంటే భూమి గగన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని దండలు మార్చుకొని అపూర్వకు కనిపిస్తారు. ఇక అపూర్వ ఇదేంటి భూమి గగన్ పెళ్లి చేసుకున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ ఫోటోని వెంటనే మా బావకు పంపించాలి, అప్పుడు ఆ గగన్ గడిని చంపేస్తాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని భూమి గగన్ల ఫోటో తీసి శరత్ చంద్రకు పంపిస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.